చీకటిలో మూవీ రివ్యూ స్టారింగ్ శోభితా ధూళిపాల అండ్ అదర్స్. సో ఈ మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే నాకైతే నచ్చలేదు. అండ్ కథ విషయానికి వచ్చేస్తే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన సంధ్య తన ఓల్డ్ జాబ్ మానేసి ఒక కొత్త పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇదే టైంలో ఒక డబుల్ మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ ఇన్వెస్టిగేట్ చేసే టైంలో సంధ్య ఏం తెలుసుకుంది అండ్ ఈ మర్డర్స్ ఇప్పటివా లేకపోతే ఎప్పటి నుంచో జరుగుతున్నవా అండ్ ఈ ఇన్వెస్టిగేషన్స్ వల్ల తన పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది స్టోరీ. అండ్ ఈ మూవీ నాకు నచ్చకపోవడానికి కారణం ఏంటిదంటే ఈ మూవీ జానర్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. బట్ ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ కూడా థ్రిల్లింగ్ అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ డెడ్ స్లీప్ వేయచ్చు అనిపించినాయి. బికాస్ ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ టేక్ ఆఫ్ అవుతున్నట్టు అనిపించదు మనకు. అండ్ చాలా సీన్స్కి ప్రియార్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆర్ సీన్ జరిగిన తర్వాత ఒక సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ మనకు ఉండదు. చాలా అబ్రప్ట్గా ఆర్ ఇన్కన్సిస్టెంట్గా అనిపిస్తూ ఉంటాయి చాలా సీన్స్. అండ్ స్టోరీ స్ట్రక్చర్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా సైకో కిల్లర్ మూవీస్ని ఇన్స్పైర్ అయ్యి ఆ మూవీస్లో ఉన్న సీన్స్ని అతికించి తీసినట్టే అనిపించింది. అండ్ ఆ కిల్లర్ క్యారెక్టర్ అయితే అసలు స్టోరీ సగం రాసుకున్న తర్వాత ఎవరిని కిల్లర్ చేయాలో అర్థం కాక పెట్టినట్టు అనిపించింది ఆ కిల్లర్ క్యారెక్టర్ని. చాలా ఇన్కన్సిస్టెంట్ అప్డేట్గా అనిపించింది అదైతే. అండ్ డైలాగ్స్ కూడా నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి ఈ మూవీలో. ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండవు డైలాగ్స్, కొన్ని చోట్ల తప్ప. అండ్ మోర్ ఓవర్ ఈ స్టోరీ ప్రకారంగా చాలా డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది, డిఫరెంట్ రీజన్స్ని. బట్ ఎక్కడ కూడా ఆ స్లాంగ్ని ఇంపాక్ట్ఫుల్గా యూజ్ చేసినట్టు అనిపించదు. ఒక సీన్లో స్లాంగ్ ఉంటుంది, మరో సీన్లో స్లాంగ్ ఉండదు. చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది ఇట్లాంటి వాటిల్లో. అండ్ బీజిఎం కూడా నాకు అంతేం ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ అసలు ప్రాపర్గా ఫంక్షనింగ్గా కూడా అనిపించలేదు బీజిఎం. అండ్ యాక్టింగ్ వైజ్గా శోభిత గారు డీసెంట్ అండ్ విశ్వదేవ్ గారు ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ క్లైమాక్స్లో విలన్ పర్ఫార్మెన్స్ గుడ్ అనిపించింది. అండ్ మిగతా వాళ్ళంతా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇట్లాంటి మంచి మూవీ రివ్యూస్, సజెషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.